హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అనే పేరుతో మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు అప్ టు 30 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరికి లోన్ ఇస్తారు, దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, పెనాల్టీ ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఎంత అమౌంట్ ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, దీనికి సంబంధించి ఫీచర్స్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి అప్లై నౌ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఫ్రెండ్స్, మనకి ఎస్బీఐ వాళ్ళు ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అనే పేరుతో మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఎవరికి ఇస్తారంటే శాలరీడ్ అకౌంట్స్ విత్ ఎస్బీఐ. మనకు అకౌంట్స్, శాలరీ అకౌంట్స్ ఉంటాయి కదా, ఎస్బీఐతో ఎవరికైతే శాలరీ అకౌంట్ ఉంటుందో, అంటే నార్మల్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ ఇట్లా కాకుండా శాలరీ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ అనే పేరుతో సపరేట్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వెడ్డింగ్ కోసం కావచ్చు, వెకేషన్ కోసం కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కావచ్చు, ఏదైనా ప్లాన్ పర్చేజ్ కోసం కావచ్చు, ఇలా ఇటువంటి రీజన్స్తో మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫెస్టివ్ ధమాక్ అనేసి మనకి ఇక్కడ ఏంటంటే 0 ప్రాసెసింగ్ ఫీజు. జనవరి 31, 2025 వరకు మనకు ఎటువంటి ప్రాసెసింగ్ అయితే లేదు, 0 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సో ఈ టైంలో ఎవరైనా లోన్కి అప్లై చేసుకుంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు అనేది 0 అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫీచర్స్ చూస్తే మనకు 30 లక్షల వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క శాలరీని బేస్ చేసుకొని మీకు 24 times లేదా మ్యాక్సిమం వచ్చేసి 30 lakhs వరకు అయితే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ రేటు కూడా రెడ్యూసింగ్ బ్యాలెన్స్తో ఉంటుంది. లో ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ ఫెస్టివ్ సీజన్లో ప్రాసెసింగ్ ఫీజు 0 అని చెప్పుకున్నాం. సో హిడెన్ కాస్ట్ కూడా ఏముండదు. సెకండ్ లోన్ కూడా ఈ లోన్ మీరు కడుతుంటే మంచిగా సెకండ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూద్దాం. ఎవరెవరికి ఇస్తారు ఈ లోన్ అనేది చూస్తే ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం శాలరీ అకౌంట్ ఎస్బీఐతో ఉండాలి, అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ ఇన్కమ్ అనేది మినిమం వచ్చేసి 25,000 ఉండాలి. 25,000 కంటే ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో 60%. ఒకవేళ మీకు ₹1,00,000 వస్తుంది అనుకోండి, ₹1,00,000 అంటే 60% అంటే 60,000. 60,000 మీరు ఈఎంఐ పెట్టుకోవచ్చు. 60,000 కంటే ఎక్కువ మీరు ఈఎంఐ పెట్టుకోకూడదు, ఎందుకంటే మిగతా 40,000 అనేది మీ ఖర్చుల కోసం అనమాట. సో ఈఎంఐ ఎన్ఎంఐ రేషియో అనేది అప్ టు 60%. ఇంతకుముందు ఉంది 50% ఉండేది, ఇప్పుడు 60%కి పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎవరెవరికి ఇస్తారని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి, తర్వాత సెంట్రల్లో, స్టేట్లో పనిచేసే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, వాటిలో పనిచేసే వాళ్ళకి ఇస్తారు. తర్వాత పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటికి, తర్వాత సెలెక్టెడ్ కార్పొరేట్స్, కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అటువంటి వాటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్, శాలరీ అకౌంట్ ఉన్న ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఎంప్లాయీస్కి ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో లోన్ అమౌంట్ చూస్తే మనం మినిమం వచ్చేసి ₹1,00,000, మ్యాక్సిమం వచ్చేసి అప్ టు 30 lakhs అని చెప్పుకున్నాం, లేదా 24 times ఆఫ్ ఎన్ఎంఐ. మీకు మంత్లీ ఎంత వస్తుందని దాన్ని బట్టి దాంట్లో 24 times ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు వడ్డీ రేట్లకు సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేసారనుకోండి, మీకు ఈ లోన్కి సంబంధించి ఎంత వడ్డీ ఉంటుంది అది చూడవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాము. మనకి పెనాల్టీ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే మీరు మంత్లీ ఈఎంఐ కడుతుంటారు కదా, ఒకవేళ ఏదైనా పేమెంట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇర్రెగ్యులర్గా కట్టడం లేదా డిఫాల్ట్ అవ్వడం, అటువంటి టైంలో మనకు పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. సో అప్ టు 60 days అనుకోండి, మీరు 60 days లోపల కట్టలేదు అనుకోండి, అప్పుడు మీకు 2.4% ఫర్ యానం పడుతుంది. మీరు ఆ అమౌంట్ కట్టేంత వరకు మీకు 2.4% ఫర్ యానం పడుతుంటుంది అనమాట. ఒకవేళ 60 days కంటే ఎక్కువ అనుకోండి, అప్పుడు మీకు 5% పెనాల్టీ అయితే పడుతుంది. సో 60 days లోపల అయితే 2.4% పెనాల్టీ, 60 days కంటే దాటితే 5% పెనాల్టీ అనమాట. నెక్స్ట్ ప్రీపేమెంట్ ఛార్జెస్. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ అవుతే మీరు ముందే అమౌంట్ పే చేసి మీ లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలా క్లోజ్ చేసుకోవడానికి ఎటువంటి ఛార్జెస్ ఉంటాయి, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చూస్తే, మీరు ప్రీపేమెంట్ చేస్తే మీకు ఏంటంటే 3% ఛార్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు లోన్ తీసుకున్న 3 years తర్వాత మీరు ప్రీపేమెంట్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఒకవేళ 3 years లోపల మీరు ప్రీపేమెంట్ చేస్తే మీకు 3% ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చేసే జాబ్ని బట్టి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు డిఫెన్స్ కస్టమర్స్ అనుకోండి, డిఫెన్స్లో జాబ్ చేసే వాళ్ళైతే 6 months తర్వాత మీరు లోన్ తీసుకున్న 6 months తర్వాత మీరు ప్రీపేమెంట్ చేస్తే మీకు 100% రీపేమెంట్ ఛార్జెస్ అనేది ప్రీపేమెంట్ ఛార్జెస్ అనేది వేయరు అనమాట. అలా ఒకవేళ మీరు గవర్నమెంట్ లేదా కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి ఏంటంటే 6 months తర్వాత మీరు ప్రీపేమెంట్ చేసి మీరు ఇంకొక లోన్ తీసుకుంటే అటువంటి టైంలో మీకు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జెస్ అయితే ఉండవు అనమాట. తర్వాత ఇక్కడ మనకి ప్లాటినం అని లేదా రోడియం వేరియంట్ అని శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట కొందరు కస్టమర్స్కి, అంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు అట్లా వస్తుంటాయి. అటువంటి వాళ్ళకి కూడా మనకి
6 months తర్వాత ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ రీపేమెంట్ పీరియడ్ చూస్తే మనకు మినిమం వచ్చేసి 6 months ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 84 months ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఒకవేళ మీ యొక్క ఏజ్ అనేది అంటే మీరు రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గర ఉంటే అప్పుడు మ్యాక్సిమం వచ్చేసి 60 years ఏజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఇక్కడ అప్లై నా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేయండి, మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ అప్లై నా పైన క్లిక్ చేయండి. అప్లై నా పైన క్లిక్ చేయగానే మనకు ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ లోన్ పర్పస్ ఇక్కడ మనకు 3 steps అయితే ఉంటాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, లోన్ ఆఫర్ మీరు ఎంత లోన్ తీసుకోవాలి, ఎన్ని నెలల ఈఎంఐ కడతారు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ లోను ఏ పర్పస్లో, పర్సనల్ లోనా ఏం లోన్ తీసుకుంటారు అనేసి అడుగుతుంది. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. ఎస్, ఎందుకంటే సాలరీ కస్టమర్స్కి ఇస్తారు కాబట్టి ఎస్ అని క్లిక్ చేయాలి. టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మీకు శాలరీ అకౌంట్ ఉంది కదా, శాలరీ అకౌంట్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబరు, తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ శాలరీ అకౌంటా కదా, మీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చెక్ చేసుకొని మీకు లోన్ ఆఫర్ ఎంత ఇవ్వాలి, మీ యొక్క శాలరీ ఎంత ఉంటుంది, ఎంత అమౌంట్ వస్తుంది మీకు అనేసి ఇక్కడ మనకు లోన్ ఆఫర్ చూపిస్తుంది నెక్స్ట్ స్టెప్లో. దాన్ని బట్టి మీరు మీకు ఇచ్చిన లోన్ ఆఫర్లో మీకు ఎంత లోన్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని నెలల టెన్యూర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఎస్బీఐకి సంబంధించి ఎక్స్ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్ సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.